ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పుడు క్షుద్ర పూజల రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది హరీష్ రావు మీద. రాష్ట్ర నాశనం కోసం హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు. మార్చి 2న తిరుచిలో, అలాగే శివమొగ్గలో జూన్ 1న ఆయన క్షుద్ర పూజలు చేశారు. ఆ తేదీలో హరీష్ రావు ఎక్కడున్నారో చెప్పాలి అని చెప్పేసి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడే ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఒక లీగల్ నోటీస్ కూడా హరీష్ రావు పంపించారు. అంటే క్షుద్ర పూజలు అంటే చాలా విచిత్రంగా ఉంది. అంటే జనాల్లో ఆదరణ తగ్గాలి, ఈ గవర్నమెంట్ మళ్ళీ రాకూడదు, మేమే రావాలి అనుకోవడం వేరు. ఏదో మంత్రాలకు చింతకాయలు రాలవు కదా. ఇప్పుడు ఏదో క్షుద్ర పూజలు చేస్తే అంటే ఏంటి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఒక రాజకీయ ఆరోపణ కూడా ఒక అర్థం ఉండాలండి. అంటే సరే, రాజకీయ ఆరోపణలు చేయొచ్చు. కాళేశ్వరం ఇష్యూ మీద మీరు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ, అవినీతి జరిగింది, కార్పొరేషన్ పేరుతో డబ్బులు దండేశారు, విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు అని. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు మరికొన్ని అంశాలకు సంబంధించి హరీష్ రావునే టార్గెట్ చేస్తుంటారు. కేటీఆర్ తర్వాత హైయెస్ట్ టార్గెట్ హరీష్ రావే, ఎందుకంటే ఇద్దరు కీలక నేతలు. అందులో హరీష్ రావు తనకున్న స్టైల్, తనకున్న మోడల్ వేరు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గా కానీ, ఒక పొలిటీషియన్ గా కానీ ఆయనకు ఉండాల్సిన స్ట్రెంత్స్ ఆయనకు బలంగా ఉన్నాయి. ఆయనకు ఉండాల్సిన పబ్లిక్ చరిష్మా చాలా బలంగా ఉంది. ఇది పూర్వరంగం. సరే, ఆరోపణలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై కాకపోతే ఎవరిపై ఆరోపణలు చేస్తుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చెబితే ఎవరిని చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్రధాన పక్షాలు అవే కాబట్టి రాజకీయంగా. కానీ ఒక ఆరోపణకి, ఒక కామెంట్కి కనీసం ఒక అర్థమైన ఉండాలి. మరి అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు అలా మాట్లాడారో నాకే విచిత్రంగా అనిపిస్తోంది. మరీ ఇంతగా మనం మాట్లాడితే మీరు మిగతా సందర్భాల్లో చేసే ఆరోపణలకి ఏమి సహేతుకత ఉంటుంది, ఏమి వాస్తవికత ఉంటుంది? మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా ఆయన ఆలోచన చెయ్యాలి. ఇక్కడ 2 అంశాలు ప్రస్తావించారు. శివమొగ్గలో క్షుద్ర పూజలకు వెళ్ళారు. రెండోది ఏంటి, కొల్లూరు, షిమోగాలో కొల్లూరు అనే టెంపుల్ ఉంది. ఆ కొల్లూరులో ఆ టెంపుల్కి సంబంధించి ఆయన వీటికి క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళారు. దేనికి వెళ్ళారంటే, ఆ క్షుద్ర పూజలు కూడా దేనికోసం అంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నాడు. అంటే క్షుద్ర పూజలు చేస్తే ప్రభుత్వం పడిపోద్దా? రేపొద్దున మీ కాంగ్రెస్ లేదో ముసలం రేగో, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక లాగా ఏదో వర్గపోరు వచ్చో, లేదంటే మీ పాలన నచ్చక ప్రజలు మీకు వ్యతిరేకంగా ఓటేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్ కూలిపోతుంది. ప్రజలు మీరు కావాలని గెలుచుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం నిలుస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనేతలండి. క్షుద్ర పూజలతోనే ప్రభుత్వాలు పడిపోతాయా? క్షుద్ర పూజలతోనే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేస్తాయా? చూపించండి, ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి మహేష్ కుమార్ గౌడ్ గారు. మీరు నాకు స్నేహితుడే, నేను మీకు సవాల్ విసురుతున్నా. సరే, హరీష్ రావు ఆరోపణలు పక్కన పెడదాం. క్షుద్ర పూజలు చేయటం వల్ల ఒక ప్రభుత్వం కూలిపోవడం, క్షుద్ర పూజలు చేయటం వల్ల ఒక ప్రభుత్వం అధికారంలో రావటం ఎక్కడైనా జరిగిందా భారతదేశంలో? దీనికి సంబంధించి నేను దేనికైనా రెడీ మహేష్ కుమార్ గౌడ్తో. సవాలే ఒక రకంగా ఇది. ఎక్కడ జరిగిందా? అలా జరుగుతుందా? ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ ప్రభుత్వాలు పడిపోయినా, ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కేవలం ప్రజల వల్లే, మీ పార్టీ విధానాల వల్ల, మీ పార్టీల పాలన వల్లే. బీఆర్ఎస్ 2 సార్లు గెలిచినా, బీఆర్ఎస్ 3వ సారి ఓడిపోయినా ప్రజా తీర్పే. మీరు కాంగ్రెస్ 2 సార్లు ఓడిపోయి 3వ సారి గెలిచినా తెలంగాణ ఏర్పడిన తర్వాత అది ప్రజా తీర్పే. ప్రజా తీర్పును దయచేసి అపహాస్యం చేయొద్దు. క్షుద్ర పూజలతోనే ప్రభుత్వాలు పడిపోతాయి అంటే ప్రజలు వెర్రోళ్ళ, అంటే ఓటర్లు వెర్రోళ్ళ? ఇదే వ్యాఖ్యలో నాకైతే కొంచెం కామెడీగా అనిపిస్తున్నాయి. రెండోది ఇక్కడ చెప్పాలి, శివమొగ్గ ప్రాంతం అనేది ఆది గురు శంకరాచార్యులు నడియాడిన పవిత్రమైన ప్రాంతం. 2 ముగ్గురమ్మల మూల స్వరూపునైన మూకాంబికా దేవి దేవాలయం ఇది ఎక్కడుంది? షిమోగాకు సమీపంలో ఉన్న కొల్లూరులో ఉంది. ఎక్కడికి వెళ్ళి క్షుద్ర పూజలు చేశారనేది వీళ్ళ ఆరోపణ. కానీ ఇక్కడ ఏంటంటే విచిత్రం, మనకి రకరకాలుగా చాలా కామెంట్స్ చేశారు. అరుంధతిలో పశుపతి పాత్ర తరహాలో విచిత్ర శక్తుల కోసం క్రూరమైన పూజలు చేస్తున్నారని. ఇది కొంచెం మరీ ఇదిగా ఉంది. అంటే ఒక విమర్శలకి ఒక సహేతుకత ఉండాలి. నిజంగా హరీష్ రావుకి సంబంధించి మీరేమైనా ఆరోపణలు గతంలో కూడా మాట్లాడుతున్నారు కదా, ఆరోపణలు చేయండి. ఆ ఆరోపణలకు గట్టిగా సమాధానం, వివరణ ఇచ్చుకోవాల్సిన సత్తా ఉంది, స్ట్రెంత్ ఉంది, వాయిస్ ఉంది హరీష్ రావుకి. నేను హరీష్ రావు ఆయన్ని నేను వెనక్కి రావట్లేదు, కానీ మీరు చేస్తున్న ఆరోపణల్లో సహేతుకత అసలు ఏంటది? క్షుద్ర పూజలు అనడం ఏంటి? అసలు ఎంత కామెడీగా అనిపిస్తుందంటే చాలా విచిత్రంగా ఉంది.
దానికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు లీగల్ నోటీస్ కూడా పంపించారు మహేష్ కుమార్ గౌడ్కి. దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. తన ప్రతిష్టకు దెబ్బతీసేలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా కోరారు. రెండోది, నాకు తెలిసినంత వరకు హరీష్ రావు ఒక రకంగా ఆయన భక్తుడు కూడా. కొంచెం ఆయనకి కంపారిటివ్లీ బీఆర్ఎస్ నేతల్లో కేసీఆర్ కూడా కొంచెం వీర భక్తుడు ఆయన. మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఆయన హోమాలు ఇవన్నీ చేస్తుంటారు. అలాగే హరీష్ రావు కూడా కొంత భక్తి ఎక్కువే, కంపారిటివ్లీ భక్తి ఎక్కువే. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చూశాను, ఈ భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆయన కొంత ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ఈ మధ్యకాలంలో నేను చూడలేదు, కానీ గతంలో కూడా ఆయన స్టేటస్లో చూస్తే దేవుడు ఇదే ఉండేది. అంటే ఆయన స్టేటస్లో ఎవరు హరీష్ రావు స్టేటస్ డిపి మనం చూస్తే, అందుకు ఒక భక్తిపూర్వకంగా వెళ్ళి ఉండొచ్చు. రెండోది, వెళ్ళారో లేదో కూడా కన్ఫర్మ్ కాలేదు. అయితే వెళ్ళారు అన్నది దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అయితే దాన్ని రూఢిపరిచారు. కానీ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా ఈ మూకాంబికా దేవి దేవాలయాన్ని హరీష్ రావు క్షుద్ర పూజల కోసమే దర్శించి క్షుద్ర పూజలు చేశారంటే, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి నేను అడుగుతున్న ప్రశ్న, రాహుల్ గాంధీ కూడా గతంలో ఆ దేవాలయాన్ని సందర్శించారు, సిద్ధరామయ్య సందర్శించారు, డికే శివకుమార్ సందర్శించారు, చివరికి తమిళనాడు నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కూడా మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు. మరి వీళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారా? మీ పార్టీ నేతతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా క్షుద్ర పూజలు టెంపుల్కి వెళ్తున్నారా? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలి. ఇది కొంత విచిత్రంగానే ఉంది. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీల్లో కామను. కానీ ఇంతగా అంటే బరి తెగించారని అనలేను, కానీ ఇంతగా మనం పరిధి దాటి, మీరు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఈ తరహా ఆరోపణ చేయటం అనేది కొంచెం విచిత్రమే. మరి హరీష్ రావు పంపించిన లీగల్ నోటీస్కి మహేష్ కుమార్ గౌడ్ ఏం సమాధానం చెప్తారనేది ఆసక్తికరం.